ఎస్ఎల్బీసీ టన్నెల్లో 32వ రోజు సహాయక చర్యల్లో పురోగతి లభించింది. టన్నెల్లో మరో మృతదేహం గుర్తించినట్టుగా తెలుస్తోంది. కానీ అధికారులు మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. మట్టిలో కూరుకుపోయిన లోకో ట్రైన్ బోగీలో మృతదేహం లభించినట్టుగా సమాచారం. ఈ మృతదేహాన్ని వెలికి తీసేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్. విజయ్ భాస్కర్, చెప్పండి, ఈ 50 మీటర్స్ అనే దాన్ని ఛేదించలేని పరిస్థితి చూస్తున్నాం. సో అక్కడ ఎంత తీవ్రంగా ఉంది లోపల పరిస్థితి అనేది అర్థమవుతోంది. మరో మృతదేహాన్ని గుర్తించినట్టు చెప్తున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? బిందు, ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదంలో 32 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ 8 మంది ఆచూకీ కోసం జరిగినటువంటి సహాయక చర్యల్లో గుర్తింపుకి సంబంధించినటువంటి మృతదేహాన్ని కనుగొనడం జరిగింది. మిగతా 7 వాటి కోసం జరుగుతూనే ఉంది. అయితే 32 రోజులు జరుగుతున్నటువంటి సహాయక చర్యలో కొంచెం పురోగతి లభించిందని చెప్పాలి. అయితే టన్నెల్లో మరొక మృతదేహాన్ని గుర్తించినట్టు చెప్తున్నారు. అయితే అది అధికారికంగా ప్రకటించలేదు. ఎక్కడైతే ఈ యొక్క మట్టిలో కూరుకుపోయినటువంటి లోకో ట్రైన్ లో ఈ యొక్క మృతదేహాన్ని గుర్తించినట్టు అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ పెద్ద ఎత్తులో దుర్గంధమైనటువంటి దుర్వాసన వస్తున్నటువంటి నేపథ్యంలో ఆక్సిజన్ ను సిలిండర్ల ద్వారా అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకోసం కావాల్సిన చర్యలు తీసుకుంటూ ఆ యొక్క తవ్వకాలు జరుపుతున్నారు. ఈ సాయంత్రం కానీ మధ్యాహ్నానికి మరొక మృతదేహాన్ని మాత్రం బయటకు తీసేటువంటి అవకాశం ఉంది. అది ఎవరనేటువంటి విషయం మాత్రము తర్వాత నిర్ధారణ అవుతుంది. అయితే ప్రధానంగా ఏదైతే యొక్క 32 రోజులుగా సాగుతున్నటువంటి యొక్క సహాయక చర్యల్లో భాగంగా దాదాపు 12 ఏజెన్సీలకు సంబంధించిన 650 మంది నిరంతరాయంగా ఇందులో పనిచేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే 50 మీటర్లు చాలా క్లిష్టంగా ఉందని D1 దగ్గర ఎక్కడైతే లోపలికి వెళ్లకుండా ఇన్పకం చేశారో దానికంటే ముందు భాగంలోనే ఎక్కడైతే కన్వేయర్ బెల్ట్ ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల మధ్యలో ఈ యొక్క మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్తున్నారు. అయితే వాటికి సంబంధించిన సహాయక చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. అయితే చాలా రోజుల తర్వాత ఒక మృతదేహం దొరికింది కాబట్టి ఒకవేళ దాన్ని తీసే క్రమంలో ఇబ్బంది జరగకుండా ఉండేందుకోసం మాత్రం కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని అక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఓకే విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ.